హలో బన్నీ. హాయ్ ప్రకాష్. ఏంటి ఏకవచనంతో పిలుస్తున్నావు? ప్రకాష్ రాజ్ గారు అనేవాడివి కదా. ఆ రెస్పెక్ట్లన్నీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంతేలే, ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా సూపర్ స్టార్వి కదూ. తెలుసుకున్నావుగా, దాన్ని బట్టి నడుచుకో. అది సరే గాని పుష్ప తర్వాత ఇప్పుడు నువ్వు ఏ ప్రాజెక్టులు చేస్తున్నావు? అట్లీతో సినిమా చేస్తున్నాను. అవునా? అదేంటది? ఐకార్ అనే సినిమా దిల్ రాజు తో చేస్తున్నావని అప్పట్లో విన్నాను. చూడు ప్రకాష్, ఐకాన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ లోపే నా పుష్ప వచ్చింది. నా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అది నిజమేలే. ఒకప్పుడు ఇక్కడ తెలుగులో మలయాళంలో మాత్రమే నీకు క్రేజ్ ఉండేది. ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్. అందుకే అలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులను తీసి అవతల పడేసా. దిల్ రాజు మంచి మంచి సినిమాలు తీస్తాడు కదా, హ్యూమన్ ఎమోషన్లతో. అబాబా, ఆ చిన్న చిన్న సినిమాల గురించి చెప్పక. ఒకప్పుడంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేశా, ఇప్పుడెందుకు చేస్తా? అయితే ఐకాన్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసావా? రిజెక్ట్ చేశానని నేనెందుకంటా?